సర్వజనుల పిడికెడు బువ్వ కోసం నిరంతరం శ్రమించే అన్నదాత అందరికీ అలుసుగా మారుతున్నారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను ఆసరగా చేసుకుని కొందరు మోసగాలు రోజుకు అవతారం ఎత్తి రైతులను నట్టేట ముంచేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఓ మోసం నెల్లూరు జిల్లాలో రైతులను కంటి మీద కొనుగో లేకుండా చేస్తుంది. జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకాలో ఏకంగా రైతుల పేరిట నాబార్డు రుణాలు అంటూ ₹1 కోటి టోపీ పెట్టారట. రుణాలు చెల్లించాలంటూ చెన్నై నుంచి ఆర్థిక సంస్థ రైతులకు నోటీసులు ఇవ్వడంతో అన్నదాతలకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్నదాతలకు ఉద్వాన పంటలు ఆసరగా నిలుస్తున్నాయి. అందుకు నాబార్డు ద్వారా రుణాలు అందిస్తామంటూ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ క్రాకకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి రైతులకు టోకరా వేశారు. వారి దగ్గర నుంచి పత్రాలు తీసుకుని వాటిని బ్యాంకులో పెట్టి నమ్మిన రైతులను నట్టిట ముంచాడు. నాబార్డు పేరుతో ₹1 కోటి రుణం తీసుకుని ఎగనామం పెట్టడంతో బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపారు. దీంతో భారీ మోసం వెలుగు చూసింది. పోస్టల్ ద్వారా వచ్చిన నోటీసులను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఉద్యాన వనాల పేరుతో నాబార్డు నుంచి రుణాలు పొందడంలో మోసగాడికి హార్టికల్చర్ శాఖకు చెందిన కొందరు అధికారులు అండదండలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఓ అధికారి కీలక పాత్ర పోషించి కమిషన్లు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండ్ల తోటల అభివృద్ధి పేరుతో రుణాలు మంజూరైనట్లు సమాచారం. జలదంకి ప్రాంతంలో అలాంటి పండ్ల తోటలు కనిపించకపోవడంతో వాటిని సాగు చేసినట్లు రికార్డులు నమోదు కాకపోవడంతో ఉద్యాన శాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్రత విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు.